ఇల్లు కావాల్సిన వాళ్ళకు ఇల్లు చేపిస్తా, రోడ్లు కావాల్సిన వాళ్ళకు రోడ్లు చేపిస్తా, పింఛన్లు కావాలని పింఛన్లు చేపిస్తా. ఈ కరెంటు లైట్లు అవి లేపాలి. చూసినాం కదా, అవి ఇంట్లోకి తగ్గుతున్నాయి. పిల్లలు ఎవరైనా బంగం మీద ఎక్కిరనుకో కరెంట్ షాక్ కొడుతుంది. అట్లుంది. ఇవన్నీ కూడా చేపిస్తా. కానీ పైన సీఎం రేవంత్ రెడ్డి ఉండి, ఎమ్మెల్యే నేనుండి, మీరు కనుక వేరే వానికి ఓటేస్తారనుకో అది ఎట్లయితే అంటే పాలిచ్చే బర్రెకు మీరు గడ్డి వేయకుండా దున్నపోతు గడ్డేసి బర్రెకు పాలు పెడితే వస్తాయమ్మా. మీరు అట్లా గిట్ట చేస్తారంటే నేను ఏం చేయలేను. ఏమంటున్నా చెప్తున్నా, చెయ్యి గుర్తుకు వేయాలి. గవర్నమెంట్ సీఎం ఉన్నాడు, ఎమ్మెల్యే నేనున్నా. మీరు అక్కడ వేస్తే అది వేస్ట్, అది మురిగిపోతుంది. అది వాళ్ళ చేతి 10 ఏళ్ళ నుంచి చేయలేదు. వాళ్ళు 10 ఏళ్ళ నుంచి చేస్తారా? నేను చెప్పిస్తామ్మా, మీకు మాట ఇస్తున్నా. నేను మాట ఇస్తున్నా. ఇగో మీ ఇద్దరి బాధ్యత అమ్మా. ఇగో ఈడ ఇల్లు లేని వాళ్ళు, ఒక్క నిమిషం, ఈడ ఇండ్లు లేని వాళ్ళు మీరు వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని నాకు ఇవ్వాలి. ఒక కాగితం రాసి ఇవ్వాలి. వీళ్ళకి ఇల్లు లేవని, రేషన్ కార్డు లేవని, వాళ్ళకి ఏం కావాలో రాసి నాకు ఇస్తే ఇప్పించే జిమ్మేదారు నాది, నేను చెప్పిస్తాను. ఓకే మీరు ఏం ఫికర్ చేయకుండా, నా బాధ్యత. మీరు రాసి ఇవ్వకపోతే మీ తప్పు, వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళ తప్పు. అర్థమే కదా? మళ్ళీ ఒకసారి నన్ను అడగొద్దు. నా చేతిలో ఉంది, నేను ఇస్తాను. ఓకే, మీరు మాత్రం మహిళలకు అందరు కూడా చెప్పాలి. ఈ చుట్టుముట్టులకు సార్ వచ్చిండు, ఎమ్మెల్యే సాబుని మనం గెలిపించినాం. సార్ వచ్చి మన ఇంటికి వచ్చి మాట ఇచ్చిపోయిండు. చేస్తాడు. మనం ఇక్కడనే వేయాలి. వాళ్ళ లేదు